హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేనేం చేయబోతున్నానంటే గుడ్డు కర్రీ చేయబోతున్నాను. ఏంటంటే మసాలా గుడ్డు అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే 6 గుడ్లు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను పక్కన. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ పెద్దది, ఇవి టమాటాలు 3 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం వెల్లిగడ్డ, ధనియాలు 1 చెంచా అనమాట, 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు బాండీలు పెట్టుకొని బాండీల్లో ధనియాలు వేయించుకోవాలి. 1 చెంచా జీలకర్ర వేస్తున్నాను. అవి చిటపటలాడేంత వరకు మనం వేయించుకుంటుండాలి. ఇప్పుడైతే ఏగిపోయినాయి, మనం పక్కన వేసుకోవాలి అవి. తర్వాత ఇంకొక బాండిల్ పెట్టుకొని అదే బాండిల్లో నేను ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను. అందులో ఏం వేస్తున్నానంటే ఉల్లిగడ్డ, కాజు, ఒక 4-5 కాజులు వేస్తున్నాను నేను. అల్లం, ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని 1 ఇంచు అంతా అల్లం వేసినాను. ఒక 2 ఎల్లిగడ్డలు చిన్న పాయలు అన్నమాట. అవి మంచిగా మనం ఏం చేసుకోవాలంటే అవి కొంచెం కలర్ కొద్దిగా మెత్తగా అయిపోవాలన్నమాట. అవి కొంచెం గోల్డ్ కలర్ లాగా రావాలి. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఎల్లనే వేసుకొని తినొచ్చు. ఇప్పుడైతే ఇది ఏం చేసుకున్నా నేను, అది చల్లగా అయ్యేంత వరకు మనం గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు ఏంటంటే మనం పొట్టు తీసుకోవాలి. అట్లా సాపుగా మనం గుడ్లను ఏమైందంటే మీద తొక్కంతా పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే అయిపోయినాయి. ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందాం. ధనియాలు, జీలకర్ర అయితే ఫస్ట్ మనం ఈ పౌడర్ పట్టుకోవాలి. పౌడర్ పట్టేసుకొని అది పక్కన నేను వేరే దాంట్లో వేసి పెట్టుకుంటున్నాను. ఉల్లిగడ్డ, కాజు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మళ్ళీ ఇవి పేస్ట్ పట్టుకోవాలి. నేనైతే మిక్సీలో వేసేస్తున్నా. ఒకవేళ మనం దగ్గర చిన్న రోలు ఉంటే చిన్న రోట్లో కూడా దంచుకోవచ్చు. గనిగా నేనైతే మిక్సీలో వేసేస్తున్నా. ఒక గుప్పెడంతా నేను ఏంటంటే కొత్తిమీర వేస్తున్నాను అనమాట. ఫ్రెష్గా కడుక్కొని కొత్తిమీర అయితే ఇందులో పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చిన గట్టిగా అయిపోయింది అది. ఇక మెత్తగా అయితే ఇట్లా పట్టుకొని రావాలి. ఇది మెత్తగా పట్టుకొని తీసుకొచ్చి పక్కన పెట్టినాను. గుడ్లకైతే ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. గుడ్లో కాటు పెడితే ఏంటంటే మనము కూరలు వేసినప్పుడు ఆ మసాలా అనేది దాని లోపలికి వెళ్ళి మనం తింటున్నప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ బాండిల్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఈ గుడ్లు ఏవైతే మనం కాట్లు పెట్టుకున్నామో ఇందులో అయితే వేసేసుకుంటున్నా. కొద్దిగా అంత ఒక 2-3 చిటికలంతా పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి అవి. ఎందుకంటే మొత్తం ఇట్లా కింద మీద మంచిగా అవి కలర్ మంచిగా కాలాలన్నమాట నూనె ఆయిల్లో. అట్లా గోల్డ్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. మళ్ళీ అదే బాండీలు పెట్టి అందులో ఒక 2 పావులంతా ఆయిల్ వేసుకున్నా.
ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 నేను బగారా ఆకులు చిన్నవి వేసిన. తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలు, అవి కూడా చిన్న పచ్చిమిరపకాయలు అనమాట. అవి కూడా పెద్ద పెద్దవి కావు, మీడియం సైజు ఉన్నాయి పచ్చిమిరపకాయలు అయితే. వేసేసి అవి 2 మనం కలుపుకోవాలి. ఇది మసాలా కూడా ఏంటంటే మనం పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా కూడా నూనెలో మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే సన్న మంట మీద అవి నేను ఉడికిస్తున్నాను. మిక్సీలో కొన్ని నీళ్ళు పోసేసి అందులో ఇంకా పేస్ట్లా ఉంది కాబట్టి కడిగేసి అందులోనే వేసేస్తున్నాను నేను. ఈ టమాటా ముక్కలు కూడా నేను ఇట్లా వేసేస్తున్నా. ఇవి ఉడికిపోతాయా లేదా అని అనుకోకండి, అవి మంచిగా ఉడికిపోతాయి. ఎందుకంటే మనం సన్న కట్ చేసుకున్నాం కదా, మంచిగా ఉడికిపోతాయి. ఒక చూడండి, మూత పెట్టి కూడా నేను మూత తీసిన చూడండి. ఇంకా కూర అంతా రెడీ అయ్యే వరకు మెత్తగా ఉడికిపోతాయి టమాటాలు. ఇప్పుడైతే 1 చెంచా కారం అయితే వేస్తున్నాను. రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. వేసేసి ఇదంతా మంచిగా కలిపి నూనె అంతా పైకి తేలేంత వరకు మనం ఇవి కలుపుతూ ఉండాలి. టమాటాలు కూడా చూడండి ఎలా మొత్తం ఎట్లా కుకింగ్ అయిపోయినాయి, మొత్తం కుక్ అయిపోతాయి అనమాట అవి. ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి ఉంది కదా, ఆ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా కొన్ని ఏంటంటే నీళ్ళు వేసేసుకుంటే, అది మనం గుడ్లు వేసుకుంటాం కదా, అది కంపల్సరీ కొన్ని అయితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. నూనె పైకి వచ్చేసింది చూడండి, ఎంత బాగా వచ్చింది. 5 నిమిషాలు ఆగి నేను మూత తీసినాను. నూనె అయితే ఇట్లా పైకి వచ్చేసి మొత్తం మసాలా అంతా మంచిగా ఉడికిపోయింది. అట్లా ఏదైతే కుత్తలు ఆడిపోతుంది. అట్లా అన్నప్పుడు మనం ఈ గుడ్లు అనేది మనం ఏంచి పెట్టుకున్న గుడ్లను అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం అవి కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్లల్లో అవి ఏంటంటే ఈ మసాలా అంతా అందులో లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా మూత ఒక 2-3 నిమిషాలు పెట్టేసి తీసేసుకొని అందులో మనం ఏంటంటే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంతే, చాలా ఈజీగా ఈ కూర అయితే చాలా. మనము చపాతీలో తినొచ్చు, బగారా రైస్కైనా బాగుంటుంది, ఏంటి మామూలు రైస్ కన్నా ఎందులోనైనా తినొచ్చు. టేస్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే కూర రెడీ అయిపోయింది కదా, నేనైతే వేరే బాండీలో అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం వండినప్పుడు కడాయిలలో అలాగే పెట్టొద్దంట, వెంటనే తీసేసేయాలి. మా ఇంట్లో ఏమైందంటే నా మట్టి కుండలన్నీ పగిలిపోయి పర్రెలు పెట్టేసినాయి కాబట్టి ఇంట్లో వండుతున్నా నేను. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. కూర అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుంది. ఆ గుడ్లు ఒక్కొక్కటి ఇట్లా తినేయచ్చు, అంత బాగున్నాయి టేస్ట్గా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా చేసి చూడండి. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.